Hello friends, welcome to Set Current Affairs, RRB Group D, NTPC Computer Mock Test 2. ఇవాల్టి ఫస్ట్ క్వశ్చన్. Instructions and data can be stored in the memory of computer for automatically directing the flow of operations. It is called dash concept. ఏ కాన్సెప్ట్ని అంటారు? సో ఇక్కడ కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవ్వడం అనేది ఇన్స్ట్రక్షన్స్ మరియు డేటా వల్ల జరుగుతుంది. దీన్ని ఈ ఫ్లో ఆపరేషన్స్లో ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని ఏమంటారు అంటున్నారు. అంటే ఒక మెమరీ కంప్యూటర్లో ఆటోమేటిక్గా డేటాను తీసుకోవడం మరియు తిరిగి రాబట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ని ఏమంటున్నారు? ఆబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్, స్టోర్డ్ ప్రోగ్రామింగ్, ఏబి రెండు కలిపి లేకపోతే నానోదేబో ఏమంటారంటే ఇట్స్ స్టోర్డ్ ప్రోగ్రామ్ అంటారు. స్టోర్డ్ ప్రోగ్రామ్ వల్లే ఇన్పుట్ ఇచ్చిన దాన్ని తిరిగి మళ్ళీ అవుట్పుట్కి తీసుకురాగలుగుతున్నాము. నెక్స్ట్, స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ వాస్ డెవలప్డ్ బై. ఎవరు ఈ స్టోర్డ్ కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేశారు? మార్క్ వెల్కిస్, వాన్ న్యూమన్, ఎంహెచ్ఏ న్యూమ్యాన్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఎవరు స్టోర్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేశారంటే వాన్ న్యూమన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ వాస్ డిజైన్ ఆన్ డాష్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ వల్ల ఈ ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ని డిజైన్ చేయబడింది అని చూసినట్లయితే ఆప్షన్స్: ఆబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్, స్టోర్డ్ ప్రోగ్రామ్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ది అబోవ్. ఈ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అనేది వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ వేరియబుల్స్ అనేవి తీసుకెళ్తాయి. దాన్ని ఏమంటారంటే స్టోర్డ్ ప్రోగ్రామ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ఏ స్మాల్ ఎక్స్పెరిమెంటల్ మిషన్ బేస్డ్ ఆన్ ద న్యూమన్స్ స్టోర్డ్ ప్రోగ్రామ్. ఈ కింద వాటిల్లో న్యూమన్స్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏది అంటున్నాడు? అనలిటికల్ ఇంజన్, పాస్కలైన్, మాంచెస్టర్ మార్క్ 1, నన్ ఆఫ్ ది అబోవ్. ఏది అని చూసినట్లయితే మాంచెస్టర్ మార్క్ 1. ఇది న్యూమన్ స్టోర్డ్ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ని దేని బేస్ చేసుకుంటుంది? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వాక్యూమ్ ట్యూబ్, ట్రాన్సిస్టర్, నన్ ఆఫ్ ది అబోవ్. ఇట్స్ ఆన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ బేస్ అయ్యే థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్. ఇన్ ఈడిఎస్ఏసి an addition operation was completed in dash microseconds. ఎన్ని మైక్రోసెకండ్స్లో ఈడిఎస్ఏసి అనే అడిషన్ ఆపరేషన్ చేయగలుగుతుంది అని అడుగుతున్నాడు. 4000 మైక్రోసెకండ్స్, 3000 మైక్రోసెకండ్స్, 2000 మైక్రోసెకండ్స్, 1500 మైక్రోసెకండ్స్. ఆప్షన్ ఈజ్ 1500 మైక్రోసెకండ్స్లో అడిషన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ULSI స్టాండ్స్ ఫర్ దేనికి? దాని ఫుల్ ఫామ్ కనుక్కోమంటున్నాడు. అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అల్టిమేట్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అప్పర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అల్ట్రా లార్జ్ స్క్రిప్ట్ ఇంటిగ్రేషన్. ఇది అని చూసినట్లయితే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్? కింది వాటిలో ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ ఏది అడుగుతున్నాడు. ఇంటెల్ 4004, IBM 360, IBM 10401, నన్ ఆఫ్ ది అబోవ్. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్గా ఇంటెల్ 4004ని ఏర్పాటు చేశారు. ఇంటెల్ 4004 ఈజ్ ద ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఈస్ మేడప్ ఆఫ్. దేనివల్ల ఇంటిగ్రేటెడ్ తయారు చేయబడుతుంది? మైక్రో ప్రాసెసర్, వాక్యూమ్ ట్యూబ్స్, ట్రాన్సిస్టర్, నన్ ఆఫ్ ది అబోవ్. ఇది అని చూసినట్లయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇస్ మేడప్ ఆఫ్ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ ఎవరు? చార్లెస్ బాబేజ్, అలెన్ ట్యూరింగ్, టెడ్ హాఫ్, నన్ ఆఫ్ ది అబోవ్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ గురించి అడుగుతున్నాడు. మోడర్న్ కంప్యూటర్స్కి వచ్చేసి అలెన్ ట్యూరింగ్. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి క్వశ్చన్స్. మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.